500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రజల్ని అడిగిన గడువు ఇవాళతో ముగిసింది. ఇబ్బందులు మాత్రం కొనసాగనున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అయ్యాయి ప్రతిపక్షాలు. సాయంత్రం నుంచే మాటల దాడి మొదలుపెట్టేశాయి. నోట్ల రద్దు ఉద్దేశం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని అడిగిన 50 రోజుల గడువు ముగియడంతో విమర్శలకు పదును పెంచింది కాంగ్రెస్. ఇన్నాళ్లు సహనంగా ఉన్న ప్రజలు ప్రధాని మోడీపై చాలా అంచనాలు పెట్టుకున్నారని, వాటన్నింటిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం. The people expect that he will make a categorical announcement that all restrictions on money have been ended. The seizure of bundles of new 2000 rupee notes is clear evidence of corruption at the level of the RBI, the currency chess and the bank branches. Altogether, the whole exercise has been a case of total mismanagement, administrative collapse and widespread corruption. నవంబర్ 8న జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బోర్డ్ డైరెక్టర్స్ ఎజెండా నోట్ మీటింగ్ మినిట్స్ ను బయటపెట్టాలని చిదంబరం డిమాండ్ చేశారు. అలాగే ఆ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ కు సంబంధించిన కేబినెట్ నోట్ ను బహిర్గతం చేయాలన్నారు. I would demand that the government and RBI make public the agenda note and the minutes of the meeting of the Board of Directors of RBI held on November 8, 2016, the note for Cabinet on demonetization placed before the Cabinet on November 8, 2016. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేంద్రాన్ని కార్నర్ చేశారు. రోజ్ వ్యాలీ స్కామ్ కేసులో తృణమూల్ ఎంపీ తపస్ పాల్ ను సీబీఐ అరెస్టు చేయడంతో మమతా మండిపోయారు. మోడీ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారన్న మమతా దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తాము మాట్లాడినంత మాత్రాన తమ పార్టీ ఎంపీలను అరెస్టు చేసేందుకు పర్మిషన్ ఇచ్చినట్టు కాదన్నారు. రేపటి నుంచి దేశంలో మామూలు పరిస్థితి కనిపించకపోతే రోడ్డెక్కుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి ప్రతిపక్షాలు.